నాగుల పంచమి కథ. అనగనగా ఒక ఊరిలో ఒక అక్కెమ్మ అనే స్త్రీ ఉండేది. ఆమె భర్త ఎడల బహుభక్తి శ్రద్ధలతో ఉండేది. తోటివారితో చాలా సహకార భావంతో, అన్నదమ్ముల పట్ల ఆత్మీయత అనురాగాలతో మెలిగేది. దేవునిపై ఆమెకు భక్తిభావం ఎక్కువ. ఇదిలా ఉండగా ఒక సంవత్సరం నాగుల పంచమి పండుగ వచ్చింది. పండుగకు ముందు రోజు ఆమె అన్నదమ్ములతో, అన్నల్లారా, తమ్ముళ్ళారా, రేపు నాగుల పంచమి పండుగ, అందుకని మీరు మీ మీ కూలీ పనులకు వెళ్ళవద్దు, ఇంట్లోనే ఉండి తలంటు స్నానం చేసి పూజ చేసుకోండి అని చెప్పింది. తెల్లవారి ప్రాతకాలంలోనే లేచి ఆమె పుట్ట చేసుకొని పుట్టకు పూజ చేసి నాగుల పంచమి కథ చెప్పుకుంది. అంతలోనే ఆమెకు కొంతమంది మనుషులు వచ్చి, అమ్మా, మీ అన్నదమ్ములు పనులకు వెళ్ళి అచ్చటే మూర్ఛ పడిపోయారు అని చెప్పారు. ఆమె, అయ్యో, పనులకు వెళ్ళవద్దని చెప్పాను, అయినా వినకుండా మా అన్నదమ్ములు పనులకు వెళ్ళి ఈ ఉపద్రవం తెచ్చుకున్నారే అని బాధపడుతూ తను పూజ చేసి ఉంచిన కలుషపు నీళ్లను, కటాక్షంతలను తీసుకుని వారు పడిపోయిన చోట వెళ్ళింది. వారిని చూసి చాలా మనస్తాపానికి గురైంది. మనసులోనే నాగేంద్రునికి తనివి తీరా మొక్కుకొని తన అన్నదమ్ముల్ని రక్షించమని ప్రార్థించింది. తను తీసుకెళ్లిన కలుషపు నీళ్లు వాళ్లపై చల్లింది. కటాక్షంతలు వాళ్ళ శిరస్సులపై వేసింది. వాళ్ళు ఒక్కొక్కరిగా అమ్మ నిద్ర అంటూ ఆవలిస్తూ లేచారు. అప్పుడు తను తీసుకెళ్లిన పూజ చేసి పుట్టలో వేసిన ప్రసాదపు ప్యాలాలను తినిపించింది. వాళ్ళు ఎప్పటిలాగా తయారయ్యారు. అక్క మాట వినకుండా వెళ్ళినందుకు మాకు తగిన శాస్త్రి జరిగింది అని బాధపడి నాగేంద్రుని మనసులో వేడుకున్నారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు తలస్నానం చేసి భక్తితో పూజ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు నాగేంద్రుణ్ణి పూజించి ఆజన్మాంతం సుఖ సంతోషాలను పొందారు. ఇది నాగుల పంచమి వ్రత కథ.